హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే వీడియో వచ్చేసి గ్రామ పంచాయతీ ఆన్లైన్ ద్వారా ఎన్ని రకాల అనుమతులు ఇస్తుంది? ఆ అనుమతుల ద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయం అనేది ఏ విధంగా వస్తుందనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్‌ని మీరు మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మొట్టమొదటిగా గ్రామ పంచాయతీ ఎన్ని రకాల అనుమతులు ఇస్తుందో చూద్దాం. దీనికోసం మీరు క్రోమ్ బ్రౌజర్ గాని, మొబైల్‌లో గాని ఈ పంచాయత్ అని టైప్ చేయండి. ఈ పంచాయత్ అని టైప్ చేయగానే మనకు మొట్టమొదటిగా వచ్చే ఈ పంచాయత్ తెలంగాణ స్టేట్ పోర్టల్. మీరు దీని మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది హోమ్ పేజ్. దీంట్లో మనకు మొట్టమొదట కనిపించేది సిటిజన్ సర్వీస్. ఈ సిటిజన్ సర్వీస్‌కి వెళ్దాం. ఈ సిటిజన్ సర్వీస్‌లో మీరిక్కడ లాగిన్ కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అని ఉంది చూడండి ఇక్కడ. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అని ఉంది చూడండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్‌లో ఫస్ట్ ఆన్ సర్వీస్. ఇక్కడ ఆన్ సర్వీస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు గ్రామ పంచాయతీ ఎన్ని రకాల పర్మిషన్స్ ఇస్తుందో ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే ఓన్లీ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే ఎన్ని రకాల పర్మిషన్స్ ఇస్తుంది. మాన్యువల్‌గా ఇయ్యొచ్చు. కాకపోతే ఆన్‌లైన్ ద్వారా ఎన్ని రకాలు ఇస్తుందో మనకు కనబడుతుంది. ఇక్కడ ఫస్ట్ మనకు లేఅవుట్ పర్మిషన్ కూడా మనం గ్రామ పంచాయతీకే అప్లికేషన్ చేయవలసి ఉంటుంది. దాని విధి విధానాలు ఏ విధంగా అనేటువంటివి ఇక్కడ మనకు రైట్ సైడ్ లో కనబడుతున్నవి. మీరు ఈ దీంట్లో జీవో కాపీస్ కానీ, అప్లికేషన్ ఫామ్స్ కానీ ఏ విధంగా అప్రూవల్స్ రావాలనేది దీంట్లో లింక్స్ ఉన్నాయి. ఈ లింక్స్ మీద మీరు క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకు గ్రామ పంచాయతీ పరిధిలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కడుతూ ఉంటారు. వాటికి సంబంధించి ఏ విధంగా గ్రామ పంచాయతీకి అప్లికేషన్ చేయాలి, ఏమేమి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, ఫర్దర్గా ఏ విధంగా వాళ్ళు అప్రూవల్స్ ఇస్తారనేది ఇక్కడ జియో కాపీస్ మరియు అప్లికేషన్ ఫామ్స్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హౌస్ ట్యాక్స్. ఈ హౌస్ ట్యాక్స్ కూడా మనకు కొత్త బిల్డింగ్ కట్టాము, దానికి ఇంటి నెంబర్ కేటాయించాలన్నా కూడా మనము ఇక్కడ ఇంటి నెంబర్ కోసం కూడా మనకు అప్లికేషన్ చేయడానికి ఏ విధంగా చేయాలి, దానికి సంబంధించిన అప్లికేషను, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి బిల్డింగ్ మ్యూటేషన్. ఒక ఇల్లు తండ్రి పేరు మీద ఉంది, అతను చనిపోయాడు, వాళ్ళ వారసులకు రావాలి అని అంటే ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, దానికి సంబంధించిన అప్లికేషన్ ఫాము ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ట్రేడ్ లైసెన్స్ అండ్ సెల్ టవర్ అప్రూవల్. ఇక్కడ మనకు ఏదైనా బిజినెస్ ఉంటే దానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ ఏ విధంగా పొందాలి, ఈ సెల్ టవర్ అప్రూవల్స్ కూడా గ్రామ పంచాయతీ నుంచే ఇస్తుంటారు. దానికి సంబంధించిన విధి విధానాలు, జియో కాపీసు, అప్లికేషన్ ఫామ్స్ మనకు ఇక్కడ ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్స్. ఈ బర్త్ డెత్ రిజిస్ట్రేషన్స్ కూడా గ్రామ పంచాయతీ ఇస్తుంది. ఇన్ని రకాల సర్వీసులు అంటే మొత్తం 6 రకాల సర్వీసులు మనం సిటిజన్ సర్వీస్ ద్వారా అప్లికేషన్ చేస్తే వాళ్ళు గ్రామ పంచాయతీ ద్వారా అప్రూవల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్రూవల్స్ ఇచ్చిన తర్వాత మనం పేమెంట్ చేస్తాం. ఆ పేమెంట్ ఎంత వస్తుంది గ్రామ పంచాయతీకి అనేది తెలుసుకోవాలి అని అంటే ఇక్కడనే పైన డాష్ బోర్డ్ అని ఉంది చూడండి. ఇక్కడ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డాష్ బోర్డ్ మీద సిటిజన్ సర్వీసెస్ డాష్ బోర్డ్ అని ఉంది. ఇక్కడ సిటిజన్ సర్వీసెస్ డాష్ బోర్డ్, దీని మీద క్లిక్ చేయగానే మనకు ఇంత మునుపు చెప్పుకున్నటువంటి 6 రకాల సర్వీసులకు సంబంధించిన వివరాలు మనకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనకు ఫ్రమ్ టు డేట్ కూడా పెట్టుకోవచ్చు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలి అంటే మీరు పెట్టుకొని చూసుకోవచ్చు. ఇప్పుడు లేఅవుట్ పర్మిషన్స్ చూద్దాం. ఎగ్జాంపుల్, ఒకవేళ మీ గ్రామ పంచాయతీకి లేఅవుట్ మీద ఎంత ఆదాయం వచ్చింది అంటే పర్మిషన్ ఇవ్వడం ద్వారా. సరే, మీ జిల్లా ఉదాహరణకు ఖమ్మం అనుకుందాం. ఈ ఖమ్మంలో ఇక్కడ మనకు రైట్ సైడ్ లో చూసుకోవచ్చు. ఈ రైట్ సైడ్ లో ఎంత అమౌంట్ కలెక్ట్ అయింది అనేది మనకు కనబడుతుంది.
ఈ జీరో ఉన్నది అని అంటే ఆ ఊర్లో లేఅవుట్లు లేకపోవచ్చు, లేఅవుట్కి సంబంధించిన పర్మిషన్స్ ఇవ్వకపోవచ్చు. ఓకే, ఫస్ట్ బోనకాలు చూద్దాం. ఇక్కడ బోనకాల్లో మనకు బోనకాల్ రెండోది చూడండి. ఇక్కడ 31,871 రూపాయ అనేది గ్రామ పంచాయతీకి జమ కావడం జరిగింది. నేను బోనకాల్ మీద క్లిక్ చేస్తున్నాను. అక్కడ మనం చూసుకోవచ్చు, అప్లికేషన్ నెంబర్ కనబడుతుంది, అప్లికెంట్ ఎవరు అనేది కనబడుతుంది, ఎప్పుడు సబ్మిట్ చేశారు, నెక్స్ట్ అప్రూవల్ డేట్ ఎప్పుడు అనేది వస్తుంది, ఎంత అమౌంట్ గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చింది అనేది కూడా ఇక్కడ ఉంటుంది. అంటే ఒక లేఅవుట్ మీద దాని విస్తీర్ణాన్ని బట్టి ఆ లేఅవుట్ కు సంబంధించిన ఫీజు అనేది ఇక్కడ మనకు కనబడడం జరిగింది. ఈ విధంగా మీ గ్రామ పంచాయతీలో కూడా ఏమైనా లేఅవుట్స్ ఉంటే దానికి సంబంధించి మీకు అంటే మీ గ్రామ పంచాయతీకి ఎంత ఆదాయం వచ్చింది అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను బ్యాక్ వస్తున్నాను. ఇక్కడ సిటిజన్ సర్వీస్ లో కూడా సేమ్ అంతే. బిల్డింగ్ పర్మిషన్ ద్వారా ఎంత ఇన్కమ్ వచ్చింది, టోటల్ హౌస్ నెంబర్స్ ఇవ్వడం ద్వారా ఎంత ఇన్కమ్ వచ్చింది, బిల్డింగ్ మ్యూటేషన్ ఇవ్వడం ద్వారా ఎంత ఇన్కమ్ వచ్చింది, మీరు ట్రేడ్ లైసెన్స్ ద్వారా ఎంత ఇన్కమ్ వచ్చింది, ట్రేడ్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు రెన్యువల్ చేస్తుంటారు, దాని మీద ఎంత ఇన్కమ్ వచ్చింది, సెల్ టవర్ మీద ఎంత ఇన్కమ్ వచ్చేసింది అనేది మనకు మీకు ఏం కావాలన్నా కూడా ఇక్కడ మీ గ్రామ పంచాయతీకి సంబంధించి మీ జిల్లాని, మీ మండలాన్ని, మీ గ్రామ పంచాయతీని ఎంచుకొని ఆ గ్రామ పంచాయతీకి ఎంత ఆదాయం వచ్చింది అనేది ఈ విధంగా మీరు తెలుసుకోవచ్చు. ఓకే, ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.